హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హీటర్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా అయితే పెట్టకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ హీటర్ వల్ల ఎంతోమంది చనిపోయినారు. అసలు ఈ ఈ వినాయక చవితి వస్తే 2 వినాయక చవితులు అయితే కంప్లీట్ అవుతాయి. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఒక ఆమె చనిపోయి ఎలా చనిపోయింది ఆమె అసలుకు అట్లా ఎట్లా పెద్ద ఆమెనే అట్లా తెలియకుండా ఎలా చనిపోయింది అని అయితే తెలుసుకోవాలంటే మీరైతే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. వినాయక చవితి నిమజ్జనం రోజు, వినాయకుని నిమజ్జనం చేసే రోజు ఊర్లలో అయితే బాగా ఆటలు ఆడతారు. అసలు చప్పట్లు కానీ భజన కోలాటాలు అన్నీ ఆడతారు అన్నట్టు. అలా ఆడి ఇంకా ఆమె ఏం చేసిందంటే పాత ఇల్లు కిరాయికి ఇచ్చిరో ఇంకా వేరే ఉట్టిన ఇచ్చిరో నాకైతే తెలియదు. వాళ్ళు వేరే దగ్గర ఇల్లు కట్టుకురు అన్నట్టు. వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు కిరాయికి ఇచ్చిన ఇంట్లో ఆమె ఏం చేసిందంటే బాత్రూంలో హీటర్ పెట్టింది ఫ్రెండ్స్. బాత్రూంలో హీటర్ పెడితే ఆ హీటరు ఆమె అంతసేపు ఆటలాడి వినాయకుని దగ్గర ఆటలాడి చప్పట్లు వేసి ఇంకేమైంది, ఆడికి వాళ్ళ ఇంటి దగ్గరికి రాగానే వాష్రూమ్కి వస్తుంది అనేసి తొందర బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఆ బాత్రూంలో హీటర్ ఉన్న సంగతి చూసుకోకుండా ఏమో సడన్గా చేయి పెట్టేసింది. ఆ హీటర్ ఉన్న నీళ్ళల్లోనే చేయి పెట్టేసరికి అక్కడనే పడిపోయిందామా సౌండ్కు. ఇంకా వినాయకుని తీస్తారు కదా, కొంచెం సౌండ్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు లేట్ అయి ఉండొచ్చు ఆమెను చూసేసరికి. అప్పటికే ఆమె అయితే మొత్తం స్పృహ కోల్పోయింది అన్నట్టు. అదే ఎమర్జెన్సీగా ఏ హాస్పిటల్కి తీసుకుపోయినా కానీ అసలు ఆమె అయితే బతకలేదు ఫ్రెండ్స్. అలా 2 పిల్లలకు దూరం అయింది. మీరైతే అలా